ఏమన్నా నారాయణ రెడ్డి కాడికి మగోడా? అన్నా అన్నా పద్ధతిగా పోస్టులు పెట్టడం పద్ధతిగా పెట్టండి. పెద్దది అంటే పద్ధతి ఏం తప్పామన్నా? నేను అసలు ఎక్కడైనా కూడా అన్నా నేను ఒక్కటి మాట చెబుతున్నా చూడన్నా. పద్ధతులు మారితే తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఎంతలో ఉండాలని అంతలో ఉండండి. ఏం అధికారం పై నుంచి కింద అనుకుంది, అధికారం లేని కాదు ఇంకా. అన్నా నేను చెప్పేది నన్న. ఎవర్రా నీకు భయపడేది ఎవడు? చంద్రబాబు భయపడ్డా అన్న రాంబాబు దెబ్బకి? రానబాక ఎవరు అనుకుంటున్నావు నువ్వు? హలో, ఏ నారాయణ రెడ్డి నీకు ఎలా కనిపిస్తుంది నీ కళ్ళకి? ఎవరేం మాట్లాడారన్నా నారాయణ రెడ్డి సార్ గురించి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం పెడతావు పోస్టులు? ఎప్పుడు పెట్టాము? ఇప్పుడు నువ్వేం పెట్టినావు? కాగు లైన్ లో ఉండి చెప్తా. చెప్పన్నా. ఏమంత చెప్పన్నా. లైన్ లో ఉండు చెప్తా. సరే చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న రాంబాబు సోషల్ మీడియా వర్సెస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కితబు ఇస్తే ఆ కిక్కే వేరబ్బా. అవునన్నా. ఏమిచ్చాడు నీకు కితబు? అవును, ఇప్పుడు వీళ్ళ నారాయణ రెడ్డి సార్ సోషల్ మీడియా కన్నా అన్న రాంబాబు గారి సోషల్ మీడియా గట్టిగుందని చెప్పాడు ఆయనే. మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాడు. వాస్తవం కాదన్నా? అన్న రాంబాబు అని చెప్పలే, పద్ధతిగా పోస్టులు పెట్టడం నేర్చుకోండి. మేం పెడితే చెప్తున్నా. అన్న ఇప్పుడు మరి ఇంకా ఆపోజిట్ లో ఉంది ఎవరన్నా? నారాయణ రెడ్డి గారికి ఆపోజిషన్ లో ఉంది ఎవరు? అపోజిషన్ అనలే, ఆయన సోషల్ మీడియా మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. అన్న ఒకసారి సరిగ్గా చూడండి అన్న. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఇగో నువ్వు ఇంకా కొనకల మెట్ల కాదు, ఇంకా 100 సార్లు రాంబాబు మార్కాపురంలో పోటీ చేసినా గెలవలేడు. సరే అన్న, ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా. నీ చేతనైతే నువ్వు పెట్టుకో, ఈసారి పెట్టు, చెప్తా నీ పని. అన్న నువ్వు పెట్టు, నేనేంటో చూపిస్తా నీకు. సరే రెడీ అన్న. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. కూడా దొరకవు ఈసారి అనుకున్నావేమో. ఎంతలో ఉండాలని అంతలో ఉండండి. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఎటకారం తగ్గించుకొని పద్ధతిగా పెట్టండి. అసలు నిన్న ఎవరు గ్రూప్ లో యాడ్ చేసింది? రాజకీయాల గ్రూప్ లో తాజా వార్తలు అంటే వార్తల ప్రకారం పెట్టు. మీరు ఎలా పెడుతున్నారన్న? ఎవరు? మేము పెట్టాం ఆ గ్రూపులలో. ఎందుకు పెట్టలేదన్న? ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని పెట్టట్లేదా? ప్రభుత్వ కార్యక్రమాలు నువ్వు పెట్టుకో, జగన్ కి సంబంధించి నువ్వు పెట్టుకో. వ్యతిరేకంగా పోస్టులు పెట్టేది? వ్యతిరేకంగా ఎవరు పెట్టారన్నా? అక్కడ ఎక్కడైనా నారాయణ రెడ్డి సార్ పేరు ఉందా? నారాయణ రెడ్డి సార్ గారి ఆ ఫోటో ఉందా? నారాయణ రెడ్డి గారిది ఎడన్న పేరు గాని ఆ ఊసి గాని ఏమన్నా ఉందా? మీకెందుకు అంత మంట వస్తుందో నాకు అర్థం కావట్లేదన్నా. అంత కాదు, పద్ధతిగా పోస్టులు పెడితే పద్ధతిగా ఉంటది. పద్ధతి ఎవడు తప్పలేదు, నువ్వు పద్ధతి తప్పి మాట్లాడుతున్నావు అన్నా. మాట్లాడతావు నువ్వు పెట్టే. నీకు విఘ్నేశ్వర రెడ్డితో ఫోన్ చేపిస్తావు అన్నా. నీకు విఘ్నేశ్వర రెడ్డితో ఫోన్ చేపిస్తావు. సార్ విఘ్నేష్ అన్న యుఎస్ లో ఉన్నాడు, చేపిచ్చైతే మాట్లాడతా. మాట్లాడు. నేను మాట్లాడతా. నేనేం భయపడను. నేను ఎందుకంటే నా బలం నాకు. నీ బలం నీకుంటే నిన్ను మించిన బలం మాకుంటది. ఉండొచ్చన్నా, నీకు ఉండొచ్చేమో. ఎవ్వడికి ఉండేది వాడికి ఉంటది. కానీ నీదే ఊరు? కంబాలపాడు. అవునన్నా. కంబాలపల్లి ఎటు సైడ్ మీ ఇల్లు? మాలపల్లిలోనేనన్నా. సరే ఓకే, ఆగు. హలో అన్న, ఏదో చేస్తానన్నావు ఇప్పుడు? ఎవరు? నేనే కోయిలగుంట్ల రాజా బాలవర్ధన్ అన్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్. ఇప్పుడు నేను ఆడ కందుల నారాయణ రెడ్డి పేరు ఎత్తలేదుగా, ఆయన ఫోటో పెట్టానా? మా పార్టీకి వ్యతిరేకంగా పెడితే మేము ఎవరు పెట్టారన్న? పార్టీ వ్యతిరేకంగా ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు ఏమన్నా ఏకవచనంలో మాట్లాడామా? చంద్రబాబు నాయుడు ఏమన్నా అగౌరవంగా మాట్లాడామా? లేదా నారాయణ రెడ్డి గారిని ఏమన్నా గౌరవం తీసి మాట్లాడామా? గౌరవం తక్కువగా ఏమన్నా మాట్లాడామా? నీకెందుకు వస్తుంది అంతలోనా? ఇప్పుడు మేము గౌరవం ఇచ్చి మాట్లాడామా, గౌరవం లేకుండా మాట్లాడామా? ఇప్పుడు ఏంటంటే మీ అన్న రాంబాబుకి మేము భయపడ్డామా? ఎవరు అంటే మీకు మేము భయపడాలా? సరే భయపడదు ఉండు. ప్రజాస్వామ్యంలో ఎవరికి భయపడాల్సిన పనిలే. కుక్క కూడా 10 కుక్కలను తీసుకొస్తుంది అన్న. వాటికి పెద్ద మనం భయపడాల్సిన పని లేదు. మనం ఏంటంటే మనం ఎట్లా ఉన్నాం, ఎదుటి మనిషి అట్లాగే ఉంటారు. నువ్వు పద్ధతిగా పోస్ట్ పెడితే కూడా పద్ధతి. ఎవరు పద్ధతి తప్పారన్నా? ఎవరు పద్ధతి తప్పారు? నువ్వు పద్ధతి తప్పి అరే తూరే అని చెప్పని మాట్లాడుతున్నావు. కానీ ఎవరు పద్ధతి తప్పి ఎవరు మాట్లాడలా. ఇప్పుడు నేను రే అంటే నాకన్నా వయసులో పెద్దోడు, తలది. కానీ నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నాకు ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి, మా అయ్య మా అమ్మ నాకు మర్యాద సంస్కారం నేర్పించారు కాబట్టి నేను అనట్లా నిన్ను రే అని. లేదంటే నాకు 2 నిమిషాల పని. అందరికీ నేర్పించారు మరి. అందుకే కదన్నా నువ్వు సంస్కారం లేకుండా ఆ విధంగా బూతులు తిడుతున్నావు ఫోన్లు చేసి, ఎవరో ఏందని చూసుకోకుండానే. ఇప్పుడు ఆడ ఎవరు కందుల నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టారు? కందుల నారాయణ రెడ్డి గారికి అన్నా తొందర ఎందుకు ఆగు. చెప్పు బ్రో. ఇంకా హలో చెప్పు బ్రో. అదే అన్న, ఇప్పుడు ఏదో చేస్తాను ఊరి పేరు అడిగావు. ఇప్పుడు నేను ఆడ ఎక్కడైనా కూడా నా వ్యతిరేకంగా ఎక్కడ ఉండవు. చెప్పన్నా.
నిన్నేం కొడతాననిలే, నేను తిడతాననిలే, నేను నిన్నేం చేస్తాను. ఎముకలు దొరకకుండా చేస్తానన్నావు కదా. ఏ ఊరు అని అడిగా. ఎముకలు దొరకకుండా చేస్తానన్నావు కదా. ఎవరు, నేను అన్నానా? రికార్డు ఉందన్న నా దగ్గర. పంపించు. పంపిస్తే ఏం చేస్తావన్నా? ఇప్పుడు ఇవన్నీ కాదబ్బా, ఏందంటావు చెప్పు, ఒక్క మాట చెప్పు. ఇవన్నీ కాదన్న, ఇప్పుడు నేను మా గురించి భయపెట్టాలని చూస్తున్నావా? భయపెట్టాలని చూస్తున్నావా? ఎవడు పెట్టలేదు తప్పుడు పోస్టులు, నువ్వు భయపెట్టాలని చూస్తున్నావా? ఎవరు భయపడతారు ఈ రోజులో? నీకుంటే నాకుండేది నాకుంటది కదా. అవును కదా, వాస్తవమే కదా. అవును, ఎవరికి ఇప్పుడు నా పార్టీ నాయకుడి గురించి నేను గట్టిగా చెప్పుకుంటున్నప్పుడు నీ పార్టీ నాయకుడి గురించి నువ్వు చెప్పుకోవాలి, అంత దమ్ముంటే. దమ్ముల గురించి మాట్లాడమాక, ఓకేనా? సరే అన్న, మీకు అంత ఉంటే మీరు చెప్పుకోండి. సరే, ఓకే. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడటం కాదు, పోయి చంద్రబాబు నాయుడు గారు అన్నానండి, నారాయణ రెడ్డి గారి గురించి ఎందుకు అట్లా మాట్లాడావు, ఎందుకు వాళ్ళ సోషల్ మీడియా గెట్టుకుందన్నావు అని. మమ్మల్ని అడిగితే మేము ఆయన మాట్లాడింది సోషల్ మీడియా అని లేదు, మీరు అది చూసి తెచ్చుకోమాకండి. అవునా అన్న? మీ సోషల్ మీడియా అనలే, సోషల్ మీడియాలో వెనకబడి ఉన్నావు అని చెప్పాడు. యూకేజీ చదివేవాడు కూడా చెబుతాడన్న, అది వీడియో చూస్తే ఖచ్చితంగా. సరే, మేము కొద్దిగా మొదలయ్యి. నేను అనలేదు కన్నా, మీకు మీరే ఎందుకు నువ్వు అదే మాట్లాడుతున్నావు ఇప్పుడు, ఇంత తోడు ఇంకా మేము ఇంతసేపు ఏం మాట్లాడాలా. నువ్వు ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఏదో భయపెడతావు అనుకున్నావు, ఎవడో వీడు పిల్లరాయాలే భయపెడితే పోద్ది అనుకుంటున్నావు, కానీ ఆడు ఏమి కాదని చెప్పి అర్థమైపోయి నువ్వు ఎదురు తిరుగుతున్నావు మళ్ళీ. ఎవడు నాకేం అవసరం, ఎవరిని భయపెట్టడానికి కదన్నా? ఏదో ఎముకలు అనుకుంటే ఎప్పుడో భయపెట్టాను. ఎముకలు దొరకకుండా చేస్తాను, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి భయపెట్టాలనుకుంటే ఎప్పుడో భయపెట్టేవాళ్ళం. మేము ఒకళ్ళ జోలికి పోదలుచుకోలేదు. మీరు చేసిన పనులకైతే మేము ఎప్పుడో భయపెట్టేవాళ్ళం, మాకంత అవసరం లేదు. ఏమంతా తప్పు చేస్తే భయపెడతారు అట్లా. సరేలన్నా, ఇప్పుడైతే ఇందాక మాట్లాడినంత లేదు నీ దగ్గర, ఇప్పుడు నేను మాట్లాడడం కూడా అనవసరం ఇంకా నీతో. ఎవరు అంటే నేను భయపడ్డానా నీకు? నేను చెప్పానా? ఎందుకన్నా అట్లా మాట్లాడుకో. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకోండి అంటే ఎందుకన్నా ఇవన్నీ మాటలు? నువ్వురా బాబు.